రాజమండ్రి కార్పొరేషన్లో కీలక పరిణామం. పబ్లిక్ ఇష్యూ ద్వారా ప్రజల నుంచి నిధులు సమీకరించి స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి చకచకా పనులు జరుగుతున్నాయి. 100 ఏళ్లకు పైగా ఎంతో ఘన చరిత్ర ఉన్న రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు భారీ పరిశ్రమల తరహాలో స్టాక్ మార్కెట్లకు వెళుతోంది. దేశంలో ఇప్పటి వరకు మధ్యప్రదేశ్ ఇండోర్ నగరపాలక సంస్థ మాత్రమే స్టాక్ ఎక్స్చేంజిలో ప్రవేశించింది. ముంబై స్టాక్ ఎక్స్చేంజిలో పబ్లిక్ ఇష్యూ ద్వారా సుమారు 45 కోట్ల రూపాయలు సమీకరించి రాజమండ్రిలో 5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఆ కరెంటును నగరపాలక సంస్థ కోసం వినియోగించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. గ్రీన్ బాండ్ల ద్వారా సేకరించిన నిధులతో నగరపాలక సంస్థ స్వయం సమృద్ధి సాధిస్తుందని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల ఎంతో ఆదా జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎస్టీపీ ద్వారా విడుదలయ్యే నీటిని శుద్ధి చేసి పైప్ లైన్ల ద్వారా ఓఎన్జీసీ, గెయిల్, ఆర్టీసీ, రైల్వేలకు సరఫరా చేసి ఆదాయాన్ని పొందుతామన్నారు. అలాగే నగర పరిధిలో సేకరించే చెత్తను వేరు చేసి సిఎన్జీ తరహాలో 100 కోట్లతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను లూథర్గిరి ఎస్టీపీ వద్ద ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఉత్పత్తి చేసిన బయోగ్యాస్ను నగరపాలక సంస్థ వాహనాలకు ఉపయోగిస్తారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ప్లాన్ బాగానే ఉన్నా స్థానికంగా రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయన్నది చూడాలి.